బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు కాలసర్ప దోషం ఏర్పడుతుందన్నారు కదా గురుగారు. ఇప్పుడు రాహుకేతులు మారిన తర్వాత కాలసర్ప దోషం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాహుకేతులకు పూజ చేసుకుంటే సరిపోతుందా? ఈ కాలసర్ప యోగానికి మిగతా వ్యక్తిగత జాతకాలలో అంత భయపడవలసిన అవసరం లేదు. ఈ కాలసర్ప యోగ లక్షణాలు ఎక్కువ వరకు దేశకాల పరిస్థితులను బట్టే ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా కేతు మహర్దశ కానీ రాహు మహర్దశ కానీ నడుస్తున్నప్పుడు వాళ్ళు ఏ రాశి వాళ్ళైనా చేసుకోవడం మంచిది. తర్వాత ఈ కాలసర్ప యోగంలో జనించినటువంటి వాళ్లకు సహజంగా వివాహాలు ఆలస్యంగా కావడం, ప్రతి వ్యవహారాలు ఆలస్యంగా కావడం, అయితే పురుష సంతానం లేకపోతే స్త్రీ సంతానం లేకపోతే సంతానమే లేకపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి ఈ సమయంలో జననమైనటువంటి వారికి. కాబట్టి అంత భయపడవలసిన అవసరం లేదు. దేశకాల పరిస్థితులను బట్టి మనం కూడా ఆలోచించాలి. కానీ ప్రస్తుతం మనం గమనిస్తే కూడా ఏ గ్రహం మంచిది అని చెప్పడానికి లేదు, ఏ గ్రహం చెడ్డది అని చెప్పడానికి లేదు. ఒకటి ఉందమ్మా, దీనికి గ్రహస్థిత్యానుసారేణ శుభపాపత్వ నిశ్చయాత్. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం శుభాశుభాలు నిర్ణయించాలి. గ్రహస్థిత్యానుసారేణ శుభ పాపత్వ నిశ్చయాత్ స్వరూపేణ ఆధిపత్యేన దృష్ట్యా యోగేన వీర్యత. ఏ రకంగా ఉన్నాయి, దిగ్బలం ఉందా, చేష్టాబలం ఉందా, ఆ బలం ఉందా, ఇట్లాంటివన్నీ. ఇది ఒక రకంగా సమరమే. జ్యోతిష శాస్త్రము ఒక సమరంలాగానే ఉంటుందమ్మా అది. ఆ విధంగా మనం దృష్టాసు పెట్టి బలాబలాలను చూసుకొని దాంట్లో అన్నిటినీ మించిన బలమైన గ్రహం, బలమైన యోగం నడుస్తున్నప్పుడు ఇవన్నీ మినిమైజ్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. అయితే ఇవి శాస్త్ర పరిధిలో ఆలోచించే వారి విషయంలో చెప్తున్నాను. దైవం నిర్ణయించుకునేటువంటి విషయంలో ఏ శాస్త్రం ఏది ముందు పడదు. కానీ ఇది చాలా వరకు సూచన ప్రాయంగా ఉంటుంది, ఒక దిక్సూచిలాగా మనకు పనిచేస్తుంది అనే దృష్టిలోనే మనం జ్యోతిషాన్ని చూడవలసిన అవసరం ఉంది. మనకు తెలియకుండా జరిగే సంఘటనలు కూడా జరుగుతుంటాయి, అది వేరు విషయం. అన్నీ మీరు చెప్పగలుగుతారా అని కాదు ఇక్కడ ఉద్దేశం. ప్రతి కారణానికి, ప్రతి సమస్యకు ఒక్కొక్కడు ఓ కారణం చెప్తాడు. ఒక జ్యోతిష్యుడు చెప్పేది ఏంటంటే గ్రహం మీదే వేస్తాడు, ఈ కారణానికి ఇదే ఇంద్రా నాయన అన్నాను. ఇప్పుడు అక్కడ పహల్గామ్లో ఏదో జరిగిన సంఘటన కోసం నేను సింధూర యాక్షన్ పెట్టాను అని వీళ్ళు చెప్తున్నారు. ఆ సింధూర యాక్షన్ ఎందుకు వచ్చింది, ఆ పహల్గామ్ సింధూర ఆపరేషన్ ఎందుకు వచ్చింది, పహల్గామ్ సంఘటన ఎందుకు జరిగింది అని నేను ఏదో గతాన్ని తీసుకొని పోయి ఇక ఆ గ్రహకూటం ఏర్పడ్డది, ఇది ఏర్పడ్డది అని నేను చెప్తాను. నా కారణాలు ఇట్లుంటాయి అంటే నేను అన్వయించుకునే పద్ధతిలో. దీనివల్ల వాటికి సొల్యూషన్స్ ఎట్లా అనేది చూసుకోవడానికి జరుగుతుంది. అట్లా ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లం హ్యాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్. అయితే ఆ సొల్యూషన్కి కొద్దిగా ఉదాత్తంగా సూచించేదే జ్యోతిష్ శాస్త్రం. అంటే ఇప్పుడు ఈ యుద్ధ తీవ్రత తగ్గడానికి అంటే రాహు ప్రభావం అనేది మిగతా అన్ని రాశుల మీద కూడా అంతే ఇదిగా ఉంటుందంటారా? ఇది రాహుగ్రహ ప్రభావము కాదు ఇక్కడ యుద్ధం ఆగిన దానికి కారణము. ఇక్కడ మనకేమవుతున్నదంటే గురువు మారుతున్నాడు ఒక స్థానం నుంచి ఒక స్థానం. గురువు మారుతున్నాడు, రవి మారుతున్నాడు ఒకే రోజున. 2 రోజుల తేడాతోటి రాహు మారుతున్నాడు. అంటే మనకు 3 రోజుల వ్యవధిలో 3 గ్రహాలు మేజర్ ట్రాన్సిట్స్ అవుతున్నాయి. అయితే ఈ విశ్వాసనామ సంవత్సరానికి మనం ఎవరిని పెట్టుకున్నాము మంత్రిగా? చంద్రుడిని చూసుకున్నాం. అది వైశాఖ పున్నమకు ఒక రోజు ముందు, వైశాఖ పున్నమ నాడే దీన్ని అది చేశారు. అంటే ఇక్కడ చంద్రుడు చంద్రుని యొక్క ప్రభావం దీని మీద అత్యంత ప్రభావం చూపించింది చంద్రునిది. ఈ మంత్రిత్వ శాఖలో సూచించినటువంటిది ఇది. కానీ ఒరిజినల్గా బేసు వాళ్ళ రిజిడ్నెస్ అది చెయ్యాలన్న తాపత్రయం, యుద్ధం అనేది ఉన్నది. కానీ తాత్కాలికంగా ఇది మూతపడ్డది. కారణం ఏంటంటే ఆ వైశాఖ పున్నమ తర్వాత చంద్రుడిది ఉంటే అది ఎట్లుండదో తెలియదు మనకు. అట్లా గురుగారు, గ్రహాలు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, మంచి గ్రహమైనా పాపగ్రహమైనా నిరంతర దైవధ్యానం అనేది వ్యక్తిని రక్షిస్తుందా, దేశాన్ని రక్షిస్తుందా? రెండింటిని రక్షిస్తుంది. దేశాన్ని రక్షించాలన్నా, వ్యక్తిని రక్షించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో నేను చెప్తే అది ఇంకొక రకంగా ఉంటుందేమో కానీ
సర్వే జనా సుఖినో భవంతు అనేవాళ్ళు ఎవరు? మరి ప్రతి పూజలో ఎవరు పూజలు చేసినా ఇంచుమించు మాకు ఆయుష్యం మాకు ఆరోగ్యం అనే ధోరణిలో వాళ్ళ సంకల్పాలు వాళ్ళ గోత్రాలు వాళ్ళకు సంబంధించినే పోతున్నాయి. అయినా దేవాలయాల్లో జరుగుతున్నటువంటి నిత్య దేవత విధానాలు, పూజా విధానాలు, ఒక పద్ధతి వేదోక్తంగా జరుగుతున్నటువంటి విధానాలు ఉన్నాయి. మరి ఎంతోమంది అంటే మంచి ఆధ్యాత్మిక మహానుభావులు ఉన్నారు. కొంతమంది నిత్య దేవతార్చన సంధ్యావందనం చేసేవాళ్ళు ఉన్నారు, యోగాభ్యాసం చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఇట్లాంటివంతా ఎవరైతే ఆధ్యాత్మిక రంగానికి అతి సమీపంలో ఉండి ఆధ్యాత్మిక జీవన విధాన్ని అవలంబిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళ హృదయంలో మొట్టమొదలు వికసించేది ఏంటంటే సర్వే స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ దేశ రక్షణని అట్లా ఉంటుంది ఆ భావన. తాను మంచిగా ఉండి ఇతను మంచిగా ఉండాలని కోరుకునేటువంటిది కూడా అందుకే మనం సంకల్పంలో సకుటుంబస్య సబాంధవస్య అని ఎందుకన్నా మేము చేసే పూజలు నా ఒక్కడికే కాదురా నాయన, నా ఇంటి పక్కడు బాగుండాలి, నా ఇంటి ముందరోడు బాగుండాలి, నా ఇంటికి వచ్చేటోళ్ళు బాగుండాలని అంత పారమార్థికంతో మనం అంత సామాజిక స్పృహతో మన విధానాలు, పూజా విధానాలు కూడా ఉన్నాయని తెలుసుకోవాలమ్మా మనం. ఆ విధంగా ఎవరైనా ఒక మంచి హృదయం తప్పిస్తున్నది, ఒక మంచి భావంతో ఒక మనిషి తప్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ మంచి చెడు ఎవరికి తెలుస్తున్నది? కొంత వయసు వచ్చిన వాళ్ళకి తెలుస్తున్నది, వయసు మీద పడుతున్న వాళ్ళకి తెలుస్తున్నది. చంటి పిల్లలకి ఏం తెలుస్తుంది? వాడికి కూడా సహృదయమే ఉంటుంది, మరి వాడు అన్యాయంగా బలైపోతుంటాడు. అంటే అన్నట్టు ఇక్కడ ఏమిటంటే సహృదయంతో తప్పించేవాడి ప్రతి హృదయంలో వాడు కోరుకున్నా కోరుకోకున్నా వాడు రక్షింపబడుతున్నాడు, వాడి మూలకంగా దేశం రక్షింపబడుతున్నది. ఇది కేవలం కాబట్టి ఆ జీవన విధానము మన హైందవ సంస్కృతిలో ఉంది, మన సనాతన ధర్మంలో అలాంటివి పెట్టారు. కాబట్టి మనం ఈ కొద్దో గొప్ప ఇప్పటి వరకు మనం సస్టైన్ అవుతున్నాం. ఏం పెద్ద భయం ఏం లేదు. భారతదేశంలో జీవించేవాడు పెద్దగా భయపడుతున్నాడని నేను అనుకోను. పాకిస్తాన్ వాడు వచ్చేమో చేస్తాడు, చైనా వాడు వస్తాడు, ఏం చేస్తాడు. ఎందుకంటే వానికి ఇతరుల మీద పోయి దండయాత్ర చేయాలన్న భయం లేదు, ఇతరులను చేయాలన్న భయం లేదు. ఏదో నాకు కాలం సూర్యోదయ సూర్యాస్తమాలు అవుతున్నది, ఏదో సంపాదించుకుంటున్నాడు, భోజనం చేస్తున్నాడు, ఈ ధోరణిలో పోతున్నాడు. కానీ భారతీయుడు ఎవడు ఇతరుల యొక్క తన క్షేమం తాను కోరుకోకుండా వాడిని క్షేమం చేస్తున్నాడు. ఇతరుల చెడుపును ఎక్కడ కోరుతున్నాడు భారతీయుడు అన్నట్టు. మరి ఇక్కడ ఏమిటి నేను అనుకుంటాను, ఈ ప్రపంచమంతా కూడా ఒక ఊరు, ఒక గ్రామం కింద మనం పెట్టినట్టయితే, ఒక గ్రామం, ఒక చిన్నపాటి గ్రామం తీసుకుందాం. ఈ ప్రపంచమంతా ఈ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో భారతదేశం ఎలాంటిదే అంటే ఒక పాఠం చెప్పే పంతులు, విలేజ్ మాస్టర్, లేకపోతే దేవాలయ పూజారి, ఒక బ్రాహ్మణ్ లాంటిది అనుకో ఈ కుటుంబం. మిగతా అన్నీ ఏంటి? వెనకడికి వతందారులు ఉండేరు, పోలీస్ పటేలు, మాలీ పటేలు, వీళ్ళంతా ఉండరు కదా. ఈ పెద్ద దేశాలని అట్లా అనుకోండి, మిగతా వాళ్ళంతా మిగతా దేశాలు. అంటే ఇప్పటికీ మన భారతీయ ప్రపంచంలో మొత్తంలో మన భారతదేశం ఉనికి ఎలా ఉంది అంటే ఒక విలేజ్ మాస్టర్ లైఫ్ లాగా ఉంది అని నేను అనుకుంటా. ఒక పురోహితుని లాగా ఉందని అనుకుంటా, లేకపోతే ఒక గుడి పూజారి లాగా ఉంది అని అనుకుంటా. ఎందుకంటే మన దాంట్లో చెడుపు భావాలు ఎక్కడ ఇంకా రాలా, ఒకరి మీద ఏదో చేయాలని రాలా. కాబట్టి దీనికంత కారకుడెవడు? నేను గురువును భావిస్తున్నా. గురు కారకత్వం మనకు ఎక్కువగా ఉంది. అట్లాగే ఈ ఆఫ్రికన్, రష్యా వాళ్ళ మీద శాటర్న్ ప్రభావాలు ఎక్కువ కనబడతాయి. వేరే గ్రహాల మీద రెండు గ్రహాల కలయిక యోగంతో కనబడుతుంది. ఇప్పుడు నేను అనుకుంటా నా వరకు వీనస్ అండ్ మార్స్ కాంబినేషన్ ఎక్కువగా అమెరికా వాళ్ళ కనబడుతుంది. కొద్దిగా వీనస్ రవి కాంబినేషన్ లండన్ మీద కనబడుతుంది. నేను అనుకుంటా, నేను అన్వయించుకుంటున్నా నాకు దోచిన పద్ధతిలో. మన భారతదేశం మీద ఈ జూపిటర్ ప్రభావం ఎక్కువ. ఎందుకంటే పొద్దున్న లేస్తే మనం మేరోర్ దక్షిణ దిక్ భాగే, శ్రీశైలస్ వాయు ప్రదేశే, కృష్ణా గోదావరి మధ్య గూగుల్ మ్యాప్లో నువ్వు ఇండికేషన్ చేసినట్టే చెప్తున్నావు. నువ్వు ఎక్కడున్నావా, ఏం చేస్తున్నావా అంటే గూగుల్ మ్యాప్ అంతా చెప్పి మనది లొకేషన్ చెప్తుంది కదా. ఆ లొకేషన్లో ఉన్నట్టు మనం రోజు సంకల్పం చేసుకుంటున్నామా? ఎవరు చేస్తున్నారు అట్లా? దేశకాల ప్రశంస ఎవరు చేస్తున్నారు? ఒక భారతీయుడు చేస్తున్నాడు.
సో ఆ సంకల్పము ఆ పూజా ఫలం అనేది అందరికీ అందరికీ లభిస్తుంది. లభిస్తున్నది. ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, ఎంతోమంది గురువులు, ఎంతోమంది తప్పిస్తున్న వాళ్ళు, పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు ఇన్ని ఉన్నాయమ్మా. మన భారతదేశంలో మామూలుగా జీవించిన మృగాలు కూడా క్రూర మృగాలు లేవు మన దగ్గర అని నాకు అనిపిస్తుంది. ఈవెన్ సింహమైనా మన దేశంలో క్రూరసింహం అనేటట్లేదు, అది సింహమే. అది ఇంకేదైనా ఇంకో దేశం పోయి ఇంకో అడవిలో ఉంటే అది క్రూరంగా అవుతుందో కానీ మన దేశంలో కాదు అని నా అభిప్రాయం. For more videos like this, subscribe Big TV channel.